शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 17/11/2020, 17/11/2020। मीठे बच्चे, बाप आए हैं वॉइसलेस दुनिया बनाने, तुम्हारे कैरेक्टर सुधारने। तुम भाई भाई हो तो तुम्हारी दृष्टि बहुत शुद्ध होनी चाहिए। మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేయటానికి, మీ క్యారెక్టర్స్ని సరిదిద్దడానికి, మీ చరిత్రను బాగుపరచటానికి వచ్చారు. మీరు సోదరులు కాబట్టి, పరస్పరంలో సోదరులు కాబట్టి మీ యొక్క దృష్టి చాలా శుద్ధముగా ఉండాలి.
बाप आए हैं वायसलेस दुनिया बनाने, तुम्हारे कैरेक्टर यानी चरित्र सुधारने। तुम भाई भाई हो आपस में, तो तुम्हारी दृष्टि बहुत शुद्ध होनी चाहिए। బాబా వచ్చారు నిర్వీకారి ప్రపంచం తయారు చేయటానికి, మీ చరిత్రను బాగుపరచటానికి. మీరు పరస్పరం సోదరులు కాబట్టి మీ యొక్క దృష్టి చాలా శుద్ధముగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, तुम बच्चे बेफिक्र बादशाह हो, फिर भी तुम्हें एक मूल फिक्रत अवश्य होनी चाहिए, कौन सी? మీ పిల్లలు నిశ్చింత చక్రవర్తులు అయినప్పటికీ కూడా మీకు ఒక ముఖ్యమైన చింత తప్పకుండా ఉండాలి. అది ఎటువంటి చింత? तुम बच्चे बेफिक्र बादशाह हो, फिर भी तुम्हें एक मूल फिक्रत तो अवश्य होनी चाहिए, कौन सी? మీ పిల్లలు నిశ్చింత చక్రవర్తులే అయినప్పటికీ కూడా మీరు ఒక ముఖ్యమైన చింత మీలో తప్పకుండా ఉండాలి. అది ఏంటి అడుగుతున్నారు బాబా. ఉత్తర్, हम पतित से पावन कैसे बने, ये है मूल फिक्रात. మేము పతితుల నుండి పావనంగా ఎలా తయారవ్వాలి అనేది ముఖ్యమైన చింత. ऐसा ना हो बाप का बनकर फिर बाप के आगे सजाएं खानी पड़े. सजाओं से छूटने की फिक्रात नहीं तो उस समय बहुत लज्जा आएगी. బాబా పిల్లలుగా బాబా ఎదురుగా శిక్షలు అనుభవించే పరిస్థితి రాకూడదు. శిక్షల నుండి విడుదల అవ్వాలి నేను అనే చింత ఉండాలి. లేకపోతే శిక్ష అనుభవించే సమయంలో చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాకీ తుమ్ బేపర్వా బాదషా హో, సబ్కో బాప్ కా పరిచయ దేనా హై. మామూలుగా అయితే మీరు లెక్క పెట్టినటువంటి నిశ్చింత చక్రవర్తులే, చింతలేని చక్రవర్తులే. కానీ బాబా చెప్తున్నారు పావనంగా అయ్యే చింత మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి, నేను పావనంగా అవ్వాలి అని. అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. कोई समझता है तो बेहद का मालिक बनता, नहीं समझता है तो उसकी तकदीर तुम्हें परवाह नहीं. మీరు బాబా పరిచయం అందరికీ ఇవ్వాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు అనంతమైన యజమాని అవుతారు, బేహద్ మాలికులు అవుతారు. అర్థం కాలేదు అంటే, అర్థం చేసుకోకపోతే వాళ్ళ అదృష్టం అది. మీరేమి చింత చేసే అవసరం లేదు. నేను చెప్పాను కానీ వాళ్ళు వినలేదు, ఎవరు వినడం లేదు, చింత చేసే పని లేదు అన్నారు బాబా. మీరు సందేశం ఇవ్వడం మీ పని, వాళ్ళు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు చింత చేయకండి తర్వాత సందేశం ఇచ్చేసాక. ఓం శాంతి. रूहानी बाप जिसका नाम शिव है वो बैठ अपने बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఎవరి పేరైతే శివుడు అని అనుకుంటున్నామో అతడే కూర్చొని తన పిల్లలైన మనకు చెప్తూ ఉన్నారు. रूहानी बाप सभी का एक ही है. ఆత్మిక తండ్రి అందరికీ ఒక బాబాయే. पहले पहले ये बात समझानी तो फिर आगे समझना सहज होगा. మొట్టమొదట ఈ విషయం మనం ఎవరికైనా చెప్పినట్లయితే తర్వాత మిగిలిన విషయాలు చెప్పటం సహజమవుతుంది. ఏ విషయము? ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే ఉన్నారు, వారెవరు అనేది మొట్టమొదట మనం చెప్పినట్లయితే, అర్థం చేయించినట్లయితే ఇంకా ముందుకున్న సబ్జెక్టు సహజమవుతుంది చెప్పటం. అగర్ బాప్ కా పరిచయ హీ नहीं मिला होगा तो प्रश्न करते रहेंगे. पहले पहले तो ये निश्चय कराना है. ఒకవేళ బాబా పరిచయమే వాళ్లకు లభించకపోతే ప్రశ్నలే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందుకని మొట్టమొదట ఈ విషయం పైన నిశ్చయం ఏర్పరచాలి బాబా పైన. सारी दुनिया को ये पता नहीं है कि गीता का भगवान कौन है. वो कृष्ण के लिए कह देते, हम कहते परम पिता परमात्मा शिव गीता का भगवान है, वही ज्ञान का सागर है. मुख्य है सर्वशास्त्रमयी शिरोमणि गीता. బాబా చెప్తున్నారు ప్రపంచవాసీలకి ఎవరికి తెలియదు గీతా భగవంతుడు ఎవరు అని. వాళ్ళైతే కృష్ణుడని అనుకుంటున్నారు, కానీ మనం ఏం చెప్తాం? పరం పిత పరమాత్మ శివుడే గీతా భగవంతుడు, అతడే జ్ఞాన సాగరుడు అని. ముఖ్యమైనది సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. भगवान के लिए ही कहते हैं हे प्रभु तेरी गत मत न्यारे. कृष्ण के लिए से नहीं कहेंगे. భగవంతుడి కోసమే పాటలు పాడతారు, ఓ ప్రభు నీ గతిమతి అతీతమైనది అని. కృష్ణుడు కోసం కాదు అది.
बाप जो सती है वो जरूर सती ही सुनाएंगे। दुनिया वाले नई दुनिया पहले नई सतो प्रधान थी, अभी दुनिया पुरानी तमो प्रधान है। బాబా ఏదైతే వినిపిస్తారో తప్పకుండా సత్యమే వినిపిస్తారు, ఎందుకంటే అతడు సత్యం, ట్రూత్ కదా. ప్రపంచం మొదట కొత్త సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచం తమో ప్రధానంగా అయిపోయింది. దునియాకు బదల్నే వాలా ఏక్ బాప్ ఈ హై. బాప్ కైసే బదల్తే వో భీ సమझाना चाहिए. ఇప్పుడు ఇటువంటి ప్రపంచాన్ని మార్చేవారు మళ్ళీ ఒక్క బాబాయే. బాబా కూడా ఎలా మారుస్తున్నారు అనేది కూడా మనం ఇతరులకి అర్థం చేయించాలి. ఆత్మ జబ్ సతో ప్రధాన్ బనే తబ్ దునియా భీ సతో ప్రధాన్ హో. ఎలా మారుస్తున్నారు? ముందు మన ఆత్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. ఆత్మలన్నీ సతో ప్రధానంగా అయిపోతే ప్రపంచం కూడా సతో ప్రధానముగా అయిపోతుంది. पहले पहले तुम बच्चों को अंतर्मुख होना है, जास्ती टिक टिक नहीं करनी. अंदर घुसते हैं तो बहुत चित्र देख पूछते ही रहते हैं. మొట్టమొదట పిల్లలు మీరు అంతర్ముఖులు అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఎక్కువ కూడా మనం మాట్లాడకూడదు. అలాగా చెప్తూనే వాళ్ళు వింటున్నారా లేదో కూడా చూడరు. కొంతమంది చెప్పడం మొదలు పెట్టారంటే అలా చెప్తూనే ఉంటారు. ఎక్కువ మాటలు అలాగా మాట్లాడుతూనే ఉండడం అలా కాకుండా ముఖ్యమైన విషయం వాళ్ళ బుద్ధిలో పడేలాగా అంతర్ముఖులుగా ఉంటూ మనం చెప్పాలి అని చెప్తున్నారు బాబా. లోపల వాళ్ళు ప్రవేశించగానే మన సెంటర్లో చాలా చిత్రాలు చూసేటప్పుడు అలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు వాళ్ళు. పేలే పేలే సంజాని ఏక్ బాత్ చెయ్యి, జాస్తి పూछनेకి మార్జిన్ నా మిలే. అందుకు మొట్టమొదట మనం విషయమే బాబా పరిచయం చెప్పటం అనేది తీసుకుని వాళ్ళకి ఎక్కువ ప్రశ్నలు అడిగే ఛాన్సే ఇవ్వకూడదు బాబా పరిచయం అర్థమయ్యే వరకు. बोलो पहले तो एक बात पर निश्चय करो, फिर आगे समझाए, फिर तुम 84 जन्मों के चक्कर पर ले आ सकती हो. వాళ్ళకి ఇది క్లియర్గా చెప్పేయండి కూడా. మీరు చెప్పే ముందు, మాట్లాడే ముందు మొదట ఈ ఒక్క విషయం పైన నిశ్చయం ఏర్పరచుకోండి. భగవంతుడు ఎవరో చెప్తున్నాం మేము, అది వినండి ముందు. అది నిశ్చయం మీకు ఏర్పడాక అప్పుడు మిగిలిన విషయాలు మీకు అర్థమవుతాయి, మిగిలిన విషయాలు మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. బాబా పరిచయం అర్థమైన తర్వాత వాళ్ళకి అప్పుడు 84 జన్మల చక్రం పైన మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ, इनको ही बाप कहते, तुम अपने जन्मों को नहीं जानते हो. శివ బాబా చెప్తున్నారు చాలా జన్మలు బ్రహ్మ బాబావి, అందులో కూడా చివరి జన్మ ఉంటుంది, అప్పుడు అతనిలో ప్రవేశించి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ బాబాకి మొట్టమొదట శివ బాబా వచ్చి చెప్తున్నారు కదా, నీ జన్మల కోసం నీకు తెలియదు, నేను చెప్తాను విను అని. बाप हमको प्रजापिता ब्रह्मा द्वारा समझाते, पहले पहले अलफ पर ही समझाते, अलफ समझाने से फिर कोई संशय नहीं होगा. బాబా మనకు ప్రజాపిత బ్రహ్మ ద్వారానే ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయం వాళ్ళు అర్థం చేసుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు, తర్వాత ఇంకే సంశయాలు వాళ్ళకి ఉండవు మనం చెప్పే విషయాల్లో అని చెప్తున్నారు బాబా. बोलो बाप सत्य है, वो भी असत्य नहीं सुनाते, बेहद का बाप ही राजयोग सिखलाते हैं. చెప్పండి బాబాను సత్యం అంటాము, భగవంతుని తండ్రిని మనము, కాబట్టి అతడు సత్యమే వినిపిస్తారు. అతడు వినిపించేది ఎప్పుడు అసత్యము అనేది ఉండదు అని కూడా చెప్పండి అంటున్నారు బాబా. అప్పుడు కొంచెం వినడం మొదలు పెడతారనమాట మనం చెప్పే పరిచయం కూడా. बेहद का बाप ही राजयोग सिखलाते हैं. शिवरात्रि गाई जाती है तो जरूर शिव यहाँ आए होगा ना. అనంతమైన తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారు ఇక్కడ. శివరాత్రి అని కూడా గాయనం చేశారు అంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు కదా ఈ భూమి మీద. जैसे कृष्ण जयंती भी यहाँ मनाते हैं, कहते हैं मैं ब्रह्मा द्वारा स्थापना करता हूँ, उस एक ही निराकार बाप के सब बच्चे हैं. ఎలాగైతే కృష్ణ జయంతి కూడా ఈ భూమి మీద జరుపుకుంటున్నాము అంటే వాళ్ళు ఇక్కడ జన్మించారు, రాజ్యం చేశారు అని చెప్పుకుంటారు కదా, అలాగే శివుడు కూడాను వచ్చి ఉంటారు. ఎలా వచ్చారు అది శివబాబా చెప్తున్నారు, నేను బ్రహ్మ ద్వారా వచ్చి స్థాపన చేయిస్తూ ఉన్నాను అని. కాబట్టి ఒక నిరాకార బాబాకు అందరూ పిల్లలయ్యాము. तुम भी उनकी औलाद हो और फिर प्रजापिता ब्रह्मा की भी औलाद हो. प्रजापिता ब्रह्मा द्वारा स्थापना की तो जरूर ब्राह्मण ब्राह्मणियां होंगे, बहन भाई हो गए, इसमें पवित्रता रहती है. మీరు కూడా ఇప్పుడు శివ బాబాకు పిల్లలైపోయారు,
ప్రజాపిత బ్రహ్మ బాబాకు కూడా పిల్లలయ్యాం సంగమీగలో. శివబాబాకైతే ఎప్పుడు పిల్లలమే. కానీ ప్రత్యేకంగా యాడ్ అయిన సంబంధం ప్రజాపిత బ్రహ్మ బాబాతో మనకి సంగమయుగంలోని. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు శివ్ బాబా అంటే తప్పకుండా ఆ స్థాపనలో రచన. స్థాపన అంటే ఏంటి? రచనను చేశారు శివ్ బాబా వచ్చి. ఆ రచనలో చేరినప్పుడు మనము బ్రాహ్మణులు అయిపోయాము. అప్పుడు సోదరులు అయిపోతున్నాం కదా. బ్రహ్మ సంతానం బ్రాహ్మణీలందరం సోదరులు అనే దృష్టి ఎప్పుడైతే ఆ భావన వచ్చేస్తుందో పవిత్రత అనేది ఉంటుంది మనలో అని చెప్తున్నారు బాబా. गृहस्थ व्यवहार में रहते पवित्र रहने की ये है बीती। बहन भाई है तो कभी क्रिमिनल दृष्टि नहीं होनी चाहिए. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడానికి ఇదొక విధి బాబా చెప్పారు. సోదరులు అనుకున్నట్లయితే ఎప్పుడు కూడా క్రిమినల్ దృష్టి అనేది ఉండకూడదు. సోదరుల మధ్య క్రిమినల్ దృష్టి, అపవిత్ర దృష్టి ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. 21 जन्म दृष्टि सुधर जाती, बाप ही बच्चों को शिक्षा देंगे ना. 21 జన్మల వరకు మన దృష్టి బాగైపోతుంది. బాబాయే పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు కదా. ఇవన్నీ క్యారెక్టర్ సుధార్తే, చరిత్రను బాగు చేస్తున్నారు బాబా వచ్చి. అభి సారీ దునియా కే క్యారెక్టర్ सुधरने हैं. इस पुरानी पति दुनिया में कोई कैरेक्टर नहीं, सब में विकार हैं. ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర బాగుపడవలసి ఉంది. ఎందుకంటే ఈ పతిత పాత ప్రపంచంలో ఏ మాత్రం చరిత్ర అనేది లేదు ఎవరిలోని. అందరిలోని వికారాలు అనేవి ఉన్నాయి అంటున్నారు బాబా. ये है ही पतित विशेष दुनिया, फिर बायसलेस दुनिया कैसे बनेगी सिवाय बाप के कोई बना न सके. ఇక్కడ ఉండేది పతిత వికారి ప్రపంచము. దీని నిర్వికారి ప్రపంచముగా ఇది ఎలా తయారవుతుంది? మళ్ళీ బాబా తప్ప ఇంకెవరు కూడా చేయలేరు. అవి బాబ్ పవిత్ర బనారి ఏహే సబ్ గుప్త బాతే. ఇప్పుడు బాబా పవిత్రంగా తయారు చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. ఇవన్నీ గుప్తమైన విషయాలు. हम आत्मा है, आत्मा को परमात्मा बाप से मिलना है. सब पुरुषार्थ करते ये भगवान से मिलने के लिए. भगवान एक निराकार है. ఆత్మ మనము పరమాత్మ బాబాతో కలుసుకుంటున్నాం ఇప్పుడు. బాబా చెప్తున్నారు అందరూ ప్రయత్నం చేసేదే భక్తిలో నుండి భగవంతుని కలవాలని ప్రయత్నించారు. అయితే భగవంతుడు ఒక నిరాకారుడే అనేది తెలుసుకున్నాం మనము. लिबरेटर गाइड भी परमात्मा को ही कहा जाता है. ఆ నిరాకారుడు ఒక్కరిని లిబరేటర్ అంటే ముక్తి ఇచ్చేవాడు అని, గైడ్ అంటే మార్గం చూపించేవాడు అని परमात्मा के महिमा చేస్తున్నాము. दूसरे धर्म वाले कोई को लिबरेटर गाइड नहीं कहेंगे. परम पिता परमात्मा के ही आकर लिबरेट करते, अर्थात तमो प्रधान से सतो प्रधान बनाते हैं. ఇతర ధర్మాల స్థాపించిన ఆ ధర్మపితల్ని లిబరేటర్ అని గైడ్ అని అనడానికి వీల్లేదు అని చెప్తున్నారు బాబా. క్రైస్ట్ ఉన్నారు, క్రైస్ట్ని లిబరేటర్ గైడ్ అనొచ్చా? లేదు. బుద్ధుడిని లిబరేటర్ గైడ్ అనొచ్చా? లేదు. ఒక శివ్ బాబా నిరాకార భగవంతుడే లిబరేటర్ గైడ్ అవుతున్నారు, ముక్తిదాత మార్గం చూపించేవాడు. పరంపిత పరమాత్మ వచ్చి ముక్తి కలిగిస్తున్నారు. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. गाइड भी करते तो पहले ये एक ही बात बुद्धि में बिठाओ, अगर ना समझे तो छोड़ देना चाहिए. అతడు మనకి గైడ్ చేస్తున్నారు కూడా, మార్గం చూపిస్తున్నారు కూడా అని మొట్టమొదట ఈ ఒక్క బాబా పరిచయం యొక్క విషయమే బుద్ధిలో కూర్చోపెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాళ్ళకి అర్థం కావట్లేదు, మనం చెప్పే మాటలు ఇంట్రెస్ట్ కావటం లేదు, బాబా పరిచయం వాళ్ళ బుద్ధిలో కూర్చోటం లేదు, నమ్మకం కుదరటం లేదు అంటే ఇంకా వాళ్ళని వదిలేయండి అని చెప్తున్నారు బాబా. अलफ को नहीं समझा तो बे से क्या फायदा, भले चले जाए तुम मुंजो नहीं, तुम बेपरवाह बादशाह हो. తండ్రిని అర్థం చేసుకున్నంత వరకు వారసత్వం కోసం మనం చెప్పిన ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి? భలే వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, వదిలేయండి. మీరు సంశయంలో రాకండి, అయ్యో వాళ్ళకి మేము వినిపించలేదు అంతా అని సంశయంలో రాకండి.
మీరు నిశ్చింత చక్రవర్తులు, మీరు నిశ్చింతగా ఉండండి, మీరు చేయవలసిన పని మీరు చేయండి, నిశ్చింతగా ఉండండి. వాళ్ళకి సందేశం ఇచ్చి బాబా పరిచయం ఇచ్చి, అర్థమైందా ముందుకెళ్ళండి, అర్థం కాకపోతే వదిలేయండి అన్న బాబా. అసురుం కి విఘ్న పడ్ని హే ఏ హే రుద్ర జ్ఞాని యజ్ఞ. అసురుల విఘ్నాలు పడేదే ఉంది అంటున్నారు బాబా. ఇది ఉండేదే రుద్ర జ్ఞాన యజ్ఞం. అంటే ఎవరికి అర్థం కాదో వాళ్ళ ద్వారా విఘ్నాలు పడవచ్చు, వాద వివాదం చేయొచ్చు. ఇది కూడా విఘ్నమే కదా, ఈ విఘ్నాలు అనేవి పడుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. తో पेले पेले बाप का परिचय देना है. बाप कहते हैं मन माना भाव, जितना पुरुषार्थ करेंगे उस अनुसार पद पाएंगे. మొట్టమొదట బాబా పరిచయం చెప్పాలి మనం ఎవరికైనా. బాబా చెప్తున్నారు మన్ మనా భవ, మనస్సును స్మృతి ఎందు పెట్టండి అని. ఎంత మీరు పురుషార్థం చేస్తే ఆ పురుషార్థం అనుసారమే పదవి పొందుతారు సత్యుగంలో వెళ్ళి అని చెప్తున్నారు బాబా. आदि सनातन देवी देवता धर्म का राज्य स्थापन हो रहा है. इन लक्ष्मी नारायण की डिनेस्टी है, और धर्म वाले कोई डिनेस्टी स्थापन नहीं करते हैं. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యం స్థాపన అవుతుంది, ఈ లక్ష్మీనారాయణుల యొక్క వంశం తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇతర ధర్మాల వాళ్ళేమి వంశం స్థాపన చెయ్యరు. బాప్తో ఆకర్ సబ్కో ముక్త కర్తే, అంటే రాజ్య స్థాపన చెయ్యరు వాళ్ళు అంటున్నారు బాబా. ధర్మ స్థాపనాన్ని చేస్తారు, తర్వాత సంఖ్య పెరిగి राज्यम तैयार होती. बाप तो आकर सबको मुक्त करते, फिर अपने अपने समय पर और धर्म स्थापकों को आकर अपना धर्म स्थापन करना है. బాబా అయితే ధర్మము రాజ్యము రెండు స్థాపన చేస్తున్నారు ఈ సమయంలో. బాబా వచ్చి అందరికీ ముక్తి ఇస్తూ ఉన్నారు. తర్వాత ముక్తిలోకి వెళ్ళిపోయి అందరము మళ్ళీ ఎవరి సమయానికి వాళ్ళు దిగి రావడం, ఇతర ధర్మస్థాపకులు వచ్చి వాళ్ళ ధర్మాలు స్థాపించటం, అలా వృద్ధి జరగడము అనేది జరుగుతుంది. వృద్ధి హోనీ పతిత్ బన్నాహి, వృద్ధి చెందుతుంది, పతితంగా కూడా తయారవలసి ఉంటుంది మళ్ళీ అని చెప్తున్నారు బాబా. पतित से पावन बनाना ये तो बाप का ही काम है. वो तो सिर्फ आकर धर्म स्थापन करेंगे, उसमें बड़ाई की बात ही नहीं, महिमा है ही एक की. పతితుల నుండి పావనంగా తయారు చేయడం ఒక బాబా యొక్క పని. వాళ్ళు మిగిలిన వాళ్ళైతే ధర్మస్థాపన చేస్తారు. వాళ్ళేమి అందరినీ పావనంగా చేసే కర్తవ్యం చేయలేరు. ఇతర ధర్మపితలు వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు, మహిమ ఒక్క బాబాదే అని చెప్తున్నారు బాబా. అంటే ధర్మపితలు గొప్పతనం లేదని కాదు, ఎవరి ధర్మంలో వాళ్ళకి వాళ్ళ ధర్మపిత యొక్క మహిమే ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళ దృష్టిలో. కానీ భగవంతుడితో పోల్చుకుంటే గొప్ప ఎవరు, గొప్ప కర్తవ్యం ఎవరిది అంటే మహిమ అంతా ఒక్క భగవంతుడిదే, శివ బాబాదే అని చెప్తున్నారు బాబా. बाबा कह रहे वो धर्म पिता ही तो धर्म स्थापन करेंगे, उसमें बड़ाई की बात ही नहीं, पावन तो नहीं बनाएंगे ना सभी को. लेकिन ऐसे नहीं ही उनकी महिमा नहीं है, ऐसे नहीं समझना. जिस धर्म के जो है वो अपनी धर्म पिता का महिमा करते हैं, जरूर महिमा भी है, लेकिन भगवान की कर्तव्य के सामने भेंट किया जाए तो सारी बढ़ाई एक भगवान की ही हो जाती, महिमा है ही एक की. वो तो क्राइस्ट की पिछाड़ी कितना करते, उनको भी समझाई जाए. लिबरेटर गाइड तो गाड फादर ही है. వాళ్ళు క్రైస్ట్ వెనుక ఉంటారు, ఫాలో అవుతూ క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తారు. కానీ వారికి కూడా మనం చెప్పాలి, అర్థం చేయించాలి. అసలు మన అందరికీ ముక్తి ఇచ్చేవాడు, మార్గం చూపించేవాడు, లిబరేటర్ గైడ్ అయితే గాడ్ ఫాదరే అని చెప్పండి. ఇది క్రిస్టియన్స్ మహిమ చేస్తారు లిబరేటర్ గైడ్ అని. కాబట్టి వాళ్ళకి భగవంతుడు గాడ్ ఫాదర్, అతడిదే మహిమ అని చెప్పండి. బాకీ क्राइस्ट ने किया, उनके पिछाड़ी क्रिश्चियन धर्म की आत्माएं आती रहती हैं, नीचे उतरती रहती हैं. క్రైస్ట్ ఏం చేశారు, ఇంకా క్రైస్ట్ అయితే దిగి వచ్చారు పరంధామం నుండి, అతని వెనుక క్రిస్టియన్ ధర్మానికి చెందిన ఆత్మలందరూ జన్మల్లోకి వచ్చారు పరంధామం నుండి, కిందకి తీసుకొని వచ్చారు అతను. అంతేకాని ఇక్కడ నుండి ముక్తి కలిగించలేదు కదా. ऊपर की क्रिस्टियन आत्माओं को जीसस क्राइस्ट ने लेके आए, वो जब उतरे तो उनके पीछे पीछे सभी उतरने लगे. तो ऊपर से नीचे लेके आए, नीचे से ऊपर लेके नहीं गए.
క్రైస్ట్ కిందకు తీసుకొచ్చారు ఆత్మని, అంతేగాని కింద నుండి పైకి తీసుకెళ్లే పని చేయట్లేదు కదా వాళ్ళు. లిబరేటర్ కార్త క్యా హై, నీచే సే ఊపర్ లేకే జాయ్. లిబరేటర్ అంటే ఏంటి? కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి. वो तो गॉड फादर ही करेंगे, అది ఒక్క పరమాత్మ ही చేయగలరు. दुख से छुड़ाने वाला तो एक ही बाप है. ये सब పాయింట్స్ బుద్ధి में अच्छी रीति धारण करनी है. దుఃఖం నుండి విడిపించేవారైతే ఒక్క బాబాయే. ఈ పాయింట్స్ అన్ని బుద్ధిలో చక్కని రీతిలో ధారణ చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. एक गॉड को ही मर्सीफुल कहा जाता है. क्राइस्ट कोई दया नहीं करते, एक भी मनुष्य किसी पर मर्सी नहीं करते. मर्सी होती है बेहद की. ఒక్క గాడ్నే మర్సిఫుల్ అంటారు, భగవంతుణ్ణి దయాసాగరుడు. క్రైస్ట్ ఏమి దయ చూపించరు, ఒక్క మనుషులు కూడా ఎవరు కూడా దయ చూపించే వాళ్ళు లేరు అంటున్నారు బాబా. దయ అనేది అనంతమైన గుణం, ఇది పరమాత్మలోని ఉంటుంది, మర్సిఫుల్ అని అందుకే అంటారు అతన్ని. ఏక్ బాప్ హీ సబ్ పర్ రెహమ్ కర్తే, మొత్తం ప్రపంచ ఆత్మల మీద దయ చూపిస్తున్నారు ఒక బాబాయి. सत्युग में सब सुख शांति में रहती है, दुख की बात ही नहीं. बच्चे एक बात तलब पर किसको निश्चय कराते नहीं, और बातों में चले जाते, फिर कहते गला ही खराब हो गया. पहले पहले बाप का परिचय देना है, तुम और बातों में जावो ही नहीं. బాబా చెప్తున్నారు, సతీగంలో సుఖము శాంతిలో ఉంటారు కదా, దుఃఖం యొక్క విషయమే ఉండదు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఒక్క విషయం, తండ్రి పరిచయం, బాబా పరిచయం ఇచ్చి నిశ్చయం ఏర్పరచట్లేదు అంటున్నారు బాబా. బాబా పరిచయము వాళ్ళకి అర్థం చేయించకుండానే వేరే వేరే విషయాల్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. వేరే వేరే విషయాలు ఇన్ని వర్ణించేసి, నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ జ్ఞానం ఇచ్చేసాను, నా గొంతు పాడైపోయింది అనుకుంటున్నారు వాళ్ళు బుద్ధిలో కూర్చోకుండానే. కాబట్టి మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వండి, ముందు అది అర్థం అవుతుందా లేదా వాళ్ళకి చూడండి. వేరే విషయాల్లో వెళ్ళకండి. పెళ్ళే బాప్ కా పరిచయ దేనా, ఓ పెళ్ళే ఉनको समझ में आ रहे कि नहीं परखना. तक तुम और बातों में जावो ही नहीं, ఇంతవరకు వాళ్ళకి అర్థం కానంత వరకు వేరే విషయాల్లో వెళ్ళకండి. बोलो बाप तो सत्य बोलेंगे ना, हम बीके को बाप ही सुनाते हैं. చెప్పండి, భగవంతుడు తండ్రి సత్యమే పలుకుతాడు కదా, కాబట్టి బీకే లేన మాకు అతడే వినిపిస్తున్నారు, ఆ విషయాలే మేము మీకు చెప్తున్నాము అని చెప్పండి. ये चित्र सब उसने बनवाए हैं, इसमें संशय नहीं लाना चाहिए. సంశయ బుద్ధి వినశ్యంతి. ఈ చిత్రాలు కూడా అతడే తయారు చేయించారు, బ్రహ్మతనువులో వచ్చి డైరెక్షన్ ఇచ్చి తయారు చేయించినటువంటి చిత్రాలు ఇవి. అలాగే పిల్లలకి సాక్షాత్కారం చేయించి కూడా తయారు చేయించిన చిత్రాలు ఇవి అని చెప్పండి. ఏ చిత్ర జో హై బ్రహ్మా के द्वारा शिव बाबा डायरेक्शन दे के बनवाया और बच्चों को साक्षात्कार कराकर भी बनवाया. तो ट्रूथ, भगवान जो ट्रूथ है, गॉड इज ट्रूथ, उसने ही ये चित्र बनवाए, इसमें संशय नहीं लाना चाहिए. संशय बुद्धि विनश्यन्ति. భగవంతుడే సాక్షాత్కారం ద్వారా బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇచ్చి ఇలా ఈ చిత్రాలు తయారు చేయించారు, అందుకని ఇందులో ఉన్నది సత్యం ఈ చిత్రాలన్నీ. దీనిలో ఏమాత్రం మీకు సంశయం అనేది రాకూడదు అని కూడా చెప్పండి. మీరు నమ్మాల్సిన విషయాలు ఇవి అని కూడా చెప్పండి. మీరు ముందే నమ్మారు లేకపోతే లేదు. సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారు కదా, पहले तुम अपने को आत्मा समझ, बाप को याद करो तो विकर्म विनाश होंगे और कोई उपाय नहीं. సంశయ బుద్ధి వినశ్యంతి అని వాళ్ళు ఎదురుగా చెప్పకండి. మీకు నిశ్చయం ఏర్పడకపోతే మీరు వినాశనం అయిపోతారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఎదురుగా మనం చెప్పొద్దు, మనకు అర్థం అవడానికి బాబా చెప్తున్నారు. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంతకన్నా ఇంకో ఉపాయం లేదు అని చెప్తున్నారు బాబా. पतित पावन तो एक ही है ना, बाप कहते दे के सब संबंध छोड़ मामी कम याद करो.
बाप जिसमें प्रवेश करते हैं उनको भी फिर पुरुषार्थ कर सत्व प्रधान बनना है, बनेंगे पुरुषार्थ से। फिर ब्रह्मा और विष्णु का कनेक्शन भी बताते हैं। బాబా చెప్తున్నారు పతిత పావనైతే ఒక బాబాయే కదా, కాబట్టి దేహ సైతం దేహ సంబంధాలన్నీ మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. బాబా ఎవరిలో ప్రవేశించి వస్తున్నలో అతడు కూడా పురుషార్థం చేసి సత్వప్రధానంగా తయారవుతున్నారు కదా, పురుషార్థంతోనే తయారవుతారు అందరూ కూడా. బ్రహ్మ విష్ణు ఈ ఇద్దరి కనెక్షన్, ఈ టాపిక్ కూడా మీరు చెప్పాలి. బాబా పరిచయం అర్థమయ్యాక ఇది చెప్పొచ్చు. బ్రహ్మ విష్ణు, బ్రహ్మే విష్ణు ఎలా అవుతున్నారు, విష్ణు బ్రహ్మ ఎలా అవుతున్నారు అనేది. बाप तुम ब्राह्मणों को राजयोग सिखलाती है तो तुम विष्णुपुरी के मालिक बनते, फिर तुम ही 84 जन्म ले अंत में शूद्र बनते, फिर बाप आकर शूद्र से ब्राह्मण बनाते हैं. బ్రాహ్మణులు మీకు బాబా రాజయోగం నేర్పిస్తున్నారు, దీంతో మీరు విష్ణుపురికి మాలికులుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. తర్వాత మీరే 84 జన్మలు తీసుకుని ఆఖరులో శూద్రులు అయిపోతున్నారు. फिर बाप आकर शूद्र से ब्राह्मण बनाते हैं, ऐसे और कोई बता ना सके. తర్వాత మళ్ళీ బాబా వచ్చి శూద్రులు అయిపోయిన మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. ఇలా ఇటువంటి విషయాలు ఇంకెవరు చెప్పలేరు మనకి అని చెప్తున్నారు బాబా. पहली पहली बात ये बाप का परिचय देना. बाप कहते हैं मुझे ही पतितों को पावन बनाने यहाँ आना पड़ता है, ऐसा नहीं कि ऊपर से प्रेरणा देता हूँ. బాబా చెప్తున్నారు మొట్టమొదటి విషయమే ఈరోజు బాబా చెప్పేది మురళి అంతా ఇదే చెప్తున్నారు. బాబా పరిచయం వినిపించండి ఎవరికైనా. బాబా చెప్తున్నారు నేనే పతితుల్ని పావనంగా తయారు చేయటానికి నాకే ఇక్కడ రావాల్సి వస్తుంది, అవతరించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. పైనుండి ప్రేరణతో పని జరగదు, నేను దిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇది కూడా మనం చెప్పాలి బాబా పరిచయం ఇచ్చేటప్పుడు ఎవరికైనా. इनका ही नाम है भागीरथ, तो जरूर इनमें ही प्रवेश करेंगे. यह है भी बहुत जन्मों के अंत का जन्म, फिर सत्व प्रधान बनते हैं. उसके लिए बाप युक्ति बताते हैं कि अपने को आत्मा समझ मामिकम याद करो, मैं ही सर्वशक्तिमान हूँ. मुझे याद करने से तुम्हारे में शक्ति आएगी, तुम विश्व के मालिक बनेंगे. ఈ బ్రహ్మ పేరు భగీరథుడు అని కూడా చెప్పారు కదా, కాబట్టి ఇతని ద్వారా నేను దిగి వస్తాను, ఇతనిలోనే ప్రవేశిస్తాను నేను అని చెప్తున్నారు శివ బాబా. చాలా జన్మలేక అంతిమ జన్మ ఉన్నప్పుడు ప్రవేశిస్తారు బ్రహ్మ బాబా అంతిమ జన్మలో. తర్వాత సత్వప్రధానంగా తయారవుతున్నారు బ్రహ్మ బాబా శివ బాబా వచ్చాక. మనం కూడా సత్వప్రధానంగా తయారవుతున్నాం కదా. దానికోసం బాబా యుక్తి ఏం వినిపిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి, నేనే సర్వశక్తివంతుణ్ణి, నన్ను జ్ఞాపకం చేయడం వల్ల మీలో శక్తి నిండుతుంది, మీరు విశ్వానికే మాలికులు అయిపోతారు ఆ శక్తితో అని చెప్తున్నారు బాబా. ये लक्ष्मी नारायण का वर्षा इन्हों को बाप से मिला, कैसे मिला वो समझाते हैं. ఈ లక్ష్మీనారాయణ యొక్క వారసత్వము వాళ్ళకి బాబా నుండి దొరికింది కదా, అది ఎలా దొరికింది అది కూడా బాబా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. प्रदर्शनी म्यूजियम आदि में भी तुम कह दो कि पहले एक बात को समझो फिर और बातों में जाना. ये बहुत जरूरी है समझना, नहीं तो तुम दुख से छूट नहीं सकेंगे. ప్రదర్శనీలలో మ్యూజియంలోని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మొట్టమొదట ఒక విషయం వాళ్ళకి చెప్పండి, బాబా పరిచయము వాళ్ళకు కూడా చెప్పండి, ఒక్కటి బాగా మీరు అర్థం చేసుకోండి, తర్వాత వేరే విషయాలులోకి వెళ్దాము, తర్వాత టాపిక్లోకి. ఎందుకంటే మేము చెప్పేది ఇప్పుడు మీకు భగవంతుడి పరిచయం బాబా పరిచయం చాలా అవసరము, అర్థం చేసుకోవడం అనేది మీకు. ఈ ఈ పరిచయం మీకు అర్థమైతేనే దుఃఖాల నుండి విడుదల అవుతారు, లేకపోతే దుఃఖాలు తొలగడం కష్టం మీకు అని ఇలాగా చెప్పండి అని చెప్తున్నారు బాబా. पहले जब तक निश्चय नहीं किया है तो तुम कुछ समझ नहीं सकेंगे. మొట్టమొదట అతని పరిచయంలో మీకు నిశ్చయం ఏర్పడకపోతే ఇంకా వేరే విషయాలు ఏవి మీరు అర్థం చేసుకోలేరు అని కూడా చెప్పండి అంటున్నారు బాబా. इस समय है ही भ्रष्टाचारी दुनिया, देवी देवताओं की दुनिया श्रेष्ठाचारी थी, ऐसे ऐसे समझाना है.
ఈ సమయంలో ఉండేది భ్రష్టాచారి ప్రపంచము. దేవీ దేవతలు నివసించేటప్పుడు ఆ ప్రపంచం శ్రేష్టాచారిగా ఉండేది అని ఇలా ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. మనుషుం కి నబ్జ్ బి దేఖ్నీ चाहिए कुछ समझता है ये तबाही है. అయితే చెప్పేటప్పుడు కూడా మనుషుల యొక్క నాడిని పరిశీలిస్తూ ఉండాలి మీరు. వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా మేము చెప్పేది, లేకపోతే పెనంలాగా కూర్చుంటున్నారా వినేటప్పుడు? పెనంలాగా అంటే ఏమీ స్పందన ఉండదు, స్పందించటం అనేది ఉండదు. అంటే రెస్పాండ్ అనేది మనకి ఫీలింగ్స్, వాళ్ళ ముఖం యొక్క ఫీలింగ్స్లో తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా అనేది అది గమనించండి అంటున్నారు బాబా. అగర్ తబాయి హే తో ఫిర్ చోడ్ దేనా చెయ్యి. పెనంలాగా ఉంటుంది, ఏమి కదలిక మెదలిక లేదు, స్పందించటం లేదు మనం చెప్పే విషయాలకి అంటే వదిలేయండి వాళ్ళని. ఎక్కువ మాటలు చెప్పి ఎక్కువ టైం తీసుకోకండి. టైం వేస్ట్ నెహి కర్నా చెయ్యి. టైం వేస్ట్ చేయకండి. వాళ్ళకి సింపుల్ సింపుల్ విషయాలు చెప్పేసి మనం వదిలేయాలన్నమాట. ఒక ప్రదర్శనీలలో అయితే ఇంకా వదిలేయడమే మంచిది. కోర్స్ 7 రోజులు వాళ్ళు కొంతమంది అర్థం కాదు 7 రోజులు వస్తామంటారు, వస్తారు. వాళ్ళకి చెప్పాలి కదా, మేము 7 రోజులు వస్తాము అంటే మీరు చెప్పలేదు మాకు అంటారు. हम 7 दिन आने के लिए प्रदर्शनी में तो छोड़ दे सकते एक चित्र पर समझा कर भी, लेकिन 7 दिन के लिए आने के लिए तैयार होते कई लोग। 7 दिन भी आते हैं लेकिन समझते नहीं। हम लोग उनको आप लोग रुक जाओ अब ऐसा बोल नहीं सकते और ज़्यादा बातों में भी नहीं जा सकते 7 दिन उनको कंटिन्यू करते समय। ఎక్కువ మాటలు కూడా చెప్పలేము, అలాగని మీరు వెళ్ళిపోండి రావద్దని కూడా ఇంకా మీకు అర్థం కాదు అని కూడా మనం చెప్పలేం కదా. 7 రోజులు వస్తామంటారు. అప్పుడు ఏంటంటే ఆ 7 రోజుల లెసన్లో కూడా సింపుల్గా చెప్పేయాలి వాళ్ళకి, ఎక్కువ టైం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయకుండా. 7 दिन की लेसन में भी सिंपल समझा के भेज देना चाहिए. टाइम ज़्यादा डीपनेस में कई लोग करते हैं तो सबको एक ही तरीका से कराते, जो सुनते हैं नहीं सुनते, समझते नहीं समझते, देखते नहीं है, अपना सब्जेक्ट अपना डीपनेस में जाके वो समझाते रहते, तो टाइम वेस्ट हो जाते हैं ना. समझने वाले के लिए डीप में जाके समझा सकते हैं. అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఇంకా డీప్ విషయాలతో మనం చెప్పొచ్చు. అర్థం కావట్లేదు అనేటప్పుడు మనల్ని లైట్గానే చెప్పేసి పంపించాను. టైం వేస్ట్ నెహీ కర్నా चाहिए. छात्रक पात्र को पारखने की भी बुद्धि चाहिए. అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఛాత్రకులై వింటున్నారు, పాత్రులై ఉన్నారా లేదా మనం ఇచ్చే జ్ఞానదానం అందుకోవటానికి, అది కూడా పరిశీలించే బుద్ధి మన దగ్గర ఉండాలి అని చెప్తున్నారు బాబా. जो समझने वाला होगा उनका चेहरा ही बदल जाएगा. पहले तो खुशी की बात देनी है. ఎవరికైతే అర్థం అవుతూ ఉంటుందో మనం చెప్పే జ్ఞానము, వాళ్ళ ముఖమే మారిపోతుంది. అర్థమయ్యే వాళ్ళది ముఖంలో ఫీలింగ్సే చాలా సంతోషం అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ముఖంలో. మొట్టమొదట ఖుషి కలిగించే విషయాలు చెప్పాలి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. बेहद के बाप से बेहद का वर्षा मिलता है ना. बाबा जानते याद की यात्रा में बच्चे बहुत ढीले हैं. बाप को याद करने की मेहनत है, उसमें ही माया बहुत विघ्न डालती है. ये भी खेल बना हुआ है. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది కదా. ఇది ఖుషి కలిగించే విషయం కదా. ఎవరికైనా భక్తిలో అతని నుండి వారసత్వం దొరుకుతుందని ఎవరో ఆలోచించలేదు. భగవంతుడు ఆ తండ్రి అంటారు, కానీ ఇక్కడ వారసత్వం దొరుకుతుంది అతని నుండి, అది తీసుకోవటానికి మేము ఇక్కడ వచ్చాము అని మీరు చెప్తే ఆ ఖుషి కలుగుతుంది వాళ్ళలో అని చెప్తున్నారు బాబా. బాబాకు తెలుసు స్మృతి యాత్రలో పిల్లలు చాలా డీలాగా ఉంటున్నారు. బాబాని జ్ఞాపకం చేసే శ్రమ పడాలి, డీలా కాకూడదు మీరు. బాబా స్మృతిలోనే మాయ చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఇది కూడా ఆట తయారు చేశారు భక్తిలోని, మాయ ఎలా విఘ్నాలు వేస్తుంది అని. बाप बैठ समझाते कैसे ये खेल बना बनाए. दुनिया के मनुष्य तो रिंचक भी नहीं जानते ఈ ఆట ఎలా తయారు చేసి చేయబడిన ఆట ఎలా అయింది. బాబా కూర్చొని చెప్తున్నాను, ప్రపంచానికి కొంచెం కూడా ఈ విషయాలు తెలీదు అని చెప్తున్నారు బాబా.
बाप की याद में रहने से तुम किसको समझाने में भी एक रस होंगे, नहीं तो कुछ ना कुछ नुक्स निकालते रहेंगे. బాబా స్మృతిలో ఉండడం వలన మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఏకరసంగా ఉంటుంది మీ స్థితి అని చెప్తున్నారు బాబా. లేకపోతే ఏ ఒక లోపాలు అనేవి బయటపడుతూ ఉంటది చెప్పడంలో కూడాను అని చెప్తున్నారు బాబా. बाबा कहते तुम जास्ती कुछ भी तकलीफ ना लो, स्थापना तो जरूर होनी ही है, బావి को कोई भी टाल नहीं सकते. బాబా చెప్తున్నారు మీరు ఎక్కువ కష్టపడిపోయే అవసరం లేదు, ఎక్కువ కష్టం కూడా తీసుకోకండి. బాబా స్మృతిలో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా బాబా టచింగ్ ఇస్తారు, మనము చెప్పేయగలుగుతాం అన్నమాట. ఏకరస స్టేజ్లో ఉండి చెప్పగలము కూడాను అంటున్నారు బాబా. స్థాపన అయితే తప్పకుండా జరిగేదే ఉంది. డ్రామాల్లో ఇమిడి ఉన్న ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. देवता राज्य स्थापना उल्लास में रहना चाहिए. बाप से हम बेहद का वर्षा ले रहे. बाप कहते माँ में कम याद करो. చాలా ఉత్సాహం ఉండాలి. బేహద్ బాబా నుండి బేహద్ వారసత్వం తీసుకుంటున్నాం కదా మేము అని. బాబా చెప్తున్నారు నన్ను ఒక్కరినే జ్ఞాపకం చెయ్యండి. बहुत प्रेम से बैठ समझाना है. बाप के याद करते प्रेम में आंसू आ जाने चाहिए. और तो सभी संबंध है कलिएगी, ये है रूहानी बाप का संबंध. చాలా ప్రేమతో కూర్చొని చెప్పాలి ఎవరికైనా మనం ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతి చేస్తున్న సమయంలో ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు వచ్చేయాలి మీకు. ఎందుకంటే మిగిలిన సంబంధాలన్నీ కలిగి సంబంధాలు, వాటిలో ఏ రసం లేదు. ఇది ఆత్మిక తండ్రితో మనం అనుభవం చేసే సంబంధము కాబట్టి అది తలుచుకుంటే ఈ సంబంధాలలో రసం లేని సంబంధాలు ఎదురుగా బాబాతో పెట్టుకునే సంబంధంలో ఎంత రసం నిండి ఉంది అనే అనుభూతిలో మనం అంత ఆ రసాన్ని అనుభవిస్తూ బాబాతో సంబంధం మనం అనుభవం చెయ్యాలి. అప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి అన్నమాట. बाबा कलिएगी संबंध तो दुख देने वाले संबंधी है, उसके सामने बाबा का संबंध कितना मीठा संबंध है, कितना प्यारा है. बाबा सुख देने वाला है, बेहद सुख देने वाला है. ऐसा सोचते सोचते कलिएगी संबंध में कोई रस नहीं है, लेकिन बाबा में बाबा के साथ अनुभव करने में कितना रस है. वो रस का अनुभव करते हुए बाबा से संबंध हम जोड़ेंगे तो जरूर प्रेम की आंसू आंखों से आएगी याद में. ये तुम्हारे आंसू भी విజయమాల के दाने बनते. అప్పుడు మీ కంటి నుండి వచ్చే ఆనంద బాష్పాలు ఉంటాయి. అంతలా బాబాను ఆ రసయుక్తమైన సంబంధంతో అనుభవం చేసినప్పుడు ఆ ఆనంద బాష్పాలు ఏవైతే వస్తే అవే ఆ బిందువులే విజయమాలలో మణిగా తయారు చేస్తాయి మిమ్మల్ని అన్నారు బాబా. बहुत थोड़े हैं जो ऐसा प्रेम से बाप को याद करते हैं. కానీ అంత ప్రేమతో జ్ఞాపకం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఆనంద బాష్పాలే కంటి నుండి వచ్చేలా జ్ఞాపకం చేసేవాళ్ళు అంటున్నారు బాబా. कोशिश कर जितना हो सके अपना टाइम निकाल अपने भविष्य को ऊंचा बनाना चाहिए. అంటే ఎంతో భావన మనకి ఉత్పన్నమైతే కానీ ఆనంద బాష్పాలు రావు యోగంలో. ఆ భావన అనేది క్రియేట్ కావాలి మన యోగంలో కూర్చున్నప్పుడు. బాబా చెప్తారు కదా దిల్ దిమాగ్ రెండు ఉంటాయి. దిల్ సే యాద్ కర్, దిమాగ్తో కూడా జ్ఞాపకం చేస్తారు కొంతమంది, బుద్ధితో. బాబా జ్ఞానసాగరుడు ప్రేమసాగరుడు చూస్తున్నాను బాబా, అది దిమాగ్ యోగం. కానీ దిల్తో యోగం అంటే మనం ఆ సాగరం దగ్గరికి వెళ్ళాక సంకల్పాలు కూడా మనకి ఎక్కువ నడవు. అనుభవం చేస్తున్నటువంటి సంకల్పాలు కూడా ఒక్కొక్క సంకల్పంలో చాలా లాంగ్ టైం స్థితి అయిపోతూ ఉంటాం మనం. అలా దిల్ అనేది పూర్తిగా అందులో పెట్టి మనం జ్ఞాపకం చేయాలన్నమాట. అప్పుడు ఆనందం దిల్ అంటే భావన, దిమాగ్ అంటే తెలివి. తెలివితో జ్ఞాపకం చేసేది వేరు, భావనతో జ్ఞాపకం చేసేది వేరు. భావనతో జ్ఞాపకం చేస్తే ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ ఆనంద బాష్పాలే విజయమాలలో మనులు అవుతాయి.
మన ఆనంద బాష్పాలను బాబా పూసలుగా తీసుకుంటే మనం పూసగా అవుతాం కదా విజయమాలలో. समझा? दिल और दिमाग दोनों से याद करने की तरीका होता है. दिमाग माना समझ, होशियारी. दिल माना भावना. उस भावना में खो जाते हैं तो एक एक संकल्प करके बाबा के पास जो अनुभव करते सागर हैं हम, सागर में नहीं, वो संकल्प उस स्थिति में लॉन्ग टाइम तक स्थिर हो जाते हैं. दूसरा अनुभव के संकल्प उठाने में भी बहुत टाइम लेते हैं, धीरे धीरे से. तो दिल से हम अगर ऐसे बाबा की याद में बैठते हैं तो प्रेम की आंसू आ जाती है. तो भावना से याद करना है. बहुत थोड़े हैं जो ऐसे प्रेम से बाप को याद करते. कोशिश कर जितना हो सके अपने टाइम निकाल अपने भविष्य को ऊंचा बनाना चाहिए. ప్రయత్నించి ఎంత వీలుంటే అంత టైం మీరు కేటాయించి ఇలా బాబాని జ్ఞాపకం చేసుకొని తమ భవిష్యత్తుని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. प्रदर्शनी में इतने ढेर बच्चे नहीं होने चाहिए, ना इतने चित्रों की दरकार है. नंबर 1 चित्र है गीता का भगवान कौन, उसके बाजू में लक्ष्मी नारायण का सीडी का, बस. बाकी इतने चित्र कोई काम के नहीं. బాబా చెప్తున్నారు ప్రదర్శనలో అంతమంది ఎక్కువ పిల్లలు కూడా అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయటానికి, ఎక్కువ చిత్రాలు కూడా అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. నంబర్ 1 చిత్రం గీతా భగవంతుడు ఎవరని నిరూపించే చిత్రం పెట్టండి. ఇంకొకటి లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల వరుస చిత్రము, బస్. ఇంకే చిత్రాలతో పని లేదు అని చెప్తున్నారు బాబా. అంటే మనం ఏరియాని బట్టి, మనం ఉండే ఏరియాని బట్టి, ప్రజల భావనను బట్టి, అక్కడ ఉండే ప్రజల అంటే ప్రజల యొక్క కేటగిరీని బట్టి మనం చిత్రాలు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే చోట కల్పవృక్షం కూడా మనం పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అలాగా ఏమైనా అలాంటి ముఖ్యమైన చిత్రాలు సెలెక్ట్ చేసుకుని 2, 3, 4 చిత్రాల్లోనే మనం చెప్పిన కూడా బాగుంటుంది, ఎక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు అవసరం లేకుండా అన్నాడు బాబా. तुम बच्चों को जितना हो सके याद की यात्रा को बढ़ाना है. मूल फिक्रात रखनी है कि पतित से पावन कैसे बने. పిల్లలు మీరు ఎంత వీలుంటే అంత బాబాను జ్ఞాపకం చేసుకుని స్మృతి యాత్రను పెంచుకోవాలి అన్నారు బాబా. ముఖ్యమైన చింత ఏంటి ఉండాలంటే పతితం నుండి పావనంగా ఎలా తయారవ్వాలి నేను అని. बाबा का बनकर और फिर बाबा के आगे जाकर सजा खाई, ये तो बड़ी दुर्गति की बात है. పావనంగా అవ్వలేదనుకోండి, బాబా పిల్లలయ్యి మన తండ్రి ఎదురుగా వెళ్ళి మనం శిక్ష అనుభవించడం ఇది చాలా దుర్గతి యొక్క విషయము అన్నారు బాబా. अभी याद की यात्रा पर नहीं रहेंगे तो फिर बाप के आगे सजा खाने समय बहुत बहुत लज्जा आएगी. सजा ना खानी पड़े, ये सबसे जास्ती पूर्ण रखना है. ఇప్పుడు స్మృతి యాత్ర సరిగా చేయకపోతే బాబా ఎదురుగా శిక్ష అనుభవించవలసి వస్తుంది, చాలా చాలా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది అప్పుడు అంటున్నారు బాబా. శిక్ష అనుభవించే పరిస్థితి రాకుండా ఇది ఎక్కువ చింత అనేది మనం పెట్టుకోవాలి మన పైన మనము. तुम रूप भी हो बसंत भी हो. बाबा भी कहते मैं रूप भी हूँ बसंत भी हूँ, छोटी सी बिंदी हूँ और फिर ज्ञान सागर भी हूँ. మీరు రూపం కూడా కలిగి ఉన్నారు, గుణాలు కూడా నిండి ఉన్నాయి మీ ఆత్మలో. శివబాబా కూడా చెప్తున్నారు నేను కూడా రూపము ఉంది నాది, బిందు రూపము, మరియు బసంత్ కూడా అంటే గుణాలు, ఇంత చిన్న బిందువుని అయినా కూడా జ్ఞాన సాగరుడునై ఉన్నాను అని చెప్తున్నారు బాబా. तुम्हारी आत्मा में सारा ज्ञान भरते हैं, 84 जन्मों का सारा राज तुम्हारी बुद्धि में है. సాగరుడు బాబా వచ్చి ఇప్పుడు మీ ఆత్మలో జ్ఞానం నింపుతూ ఉన్నారు. 84 జన్మల యొక్క రహస్యం అంతా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुम ज्ञान का स्वरूप बन ज्ञान की वर्षा करते हो. ज्ञान का एक एक रतन कितना मूल्य है, इनके वैल्यू कोई कर ना सके, इसलिए बाबा कहते पद्मा पदम भाग्यशाली. మీరు జ్ఞాన స్వరూపంగా అయ్యి జ్ఞాన వర్షం చేసేవారు అయ్యారు కదా అంటున్నారు బాబా. ప్రపంచవాసుల మీద జ్ఞాన వర్షం కురిపించేవాళ్ళు మీరు.
జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనది తెలుసా? బాబా చెప్పే ఒక్కొక్క ఈ రత్నము, దీని విలువ ఎవరు కట్టలేరు. बाबा के एक रतन का, ज्ञान रतन का कितना मूल्य है, कोई वैल्यू, इनकी वैल्यू कोई कर ना सके. దీని విలువ ఎవరు కట్టలేరు అంటున్నారు బాబా. అందువలనే బాబా చెప్తున్నారు, పదమా పదమా భాగ్యశాలి మీరు, जिनके पास ऐसा एक रतन मिल रहे जिनको, तो वो क्या हो गए, पद्मा पदम भाग्यशाली. तुम्हारे चरणों में पदम की निशानी भी दिखाते, इनको कोई समझ ना सके. మీ చరణాల్లో పద్మాలు గుర్తు కూడా చూపిస్తారు, దేవతా రూపమైన మీ రూపానికి. ఇది కూడా మనుషులకి అర్థం తెలియదు, ఎందుకు పద్మం చూపించారని. మనుష్య పదంపతి నామ్ రఖతే, సమస్య ఇన్కే పాస్ బహుత్ ధన్ హై, పదంపతి కా ఏక్ సర్నేమ్ భీ రఖతే హై. మనుషులు పద్మాపతి అనే పేరు పెట్టుకుంటారు, అంటే పద్మాపతి అంటే వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంది అనే అర్థంతో కూడా పద్మాపతి అని పేరు వాడతారు. కొంతమంది పద్మాపతి అని సర్నేమ్ కూడా ఉంటదంట, ఇంటి పేరు. बाप सब बातें समझाते, बाबा ఎన్ని విషయాలు మనకి అన్ని అర్థం చేయించి చెప్తున్నారు. फिर कहते हैं मूल बात है कि बाप को और 84 के चक्र को याद करो. ఇంత విస్తారంగా చెప్తూ మళ్ళీ ఏమంటారు బాబా, ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, బాబాను మరియు 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. ये नॉलेज భారతవాసిयों के लिए तुम ही 84 जन्म लेते हो. ఈ జ్ఞానం భారతవాసీలకే వర్తించేది. బాబా చెప్తున్నారు, అంటే భారతవాసీలు ఇతర దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్న వాళ్ళు కూడా వింటారు ఇది, కానీ ఒకప్పుడు భారతీయులుగా ఉన్న వాళ్ళే వాళ్ళు కూడాను. మీరే 84 జన్మలు కూడా తీసుకుంటున్నారు భారతీయులే అని చెప్తున్నారు బాబా. ये भी समझ की बात है ना, और कोई सन्यासी आदि को स्वदर्शन चक्रधारी भी नहीं कहेंगे, देवताओं को भी नहीं कहेंगे, देवताओं में ज्ञान होता ही नहीं. तुम कहेंगे हमारे में सारा ज्ञान है, लक्ष्मी नारायण में नहीं. बाप तो यथार्थ बात समझाते हैं ना. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఏ సన్యాసి మొదలైన వారిని స్వదర్శన చక్రధారి అని అనడానికి వీలు లేదు, దేవతలకు కూడా స్వదర్శన చక్రధారిలు అనటానికి వీలు లేదు. దేవతల్లో కూడా ఈ చక్రం యొక్క జ్ఞానం ఉండదు కదా అని చెప్తున్నారు బాబా సత్యయుగంలో. మీరు ఇప్పుడు చెప్పగలరు కదా, మాలో మొత్తం జ్ఞానం ఇప్పుడు లభించింది, మా బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణలో అయితే జ్ఞానం ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా. బాబా యథార్థమైన విషయాలే మనకు చెప్తూ ఉన్నారు కదా. ఏ జ్ఞాన్ బడ వండర్ఫుల్ హే, తుమ్ కితనే గుప్త స్టూడెంట్ హో. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది, మీరు ఎంత గుప్తమైన స్టూడెంట్ అయి ఉన్నారు ఇక్కడ. ఎవరికి తెలియదు కదా మీరు ఇంత పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్స్ అయి ఉన్నారని. గుప్తం. तुम कहेंगे हम पाठशाला में जाते, भगवान हमको पढ़ाते, एम ऑब्जेक्ट क्या है, हम ये लक्ष्मी नारायण बनेंगे. మనిషి సున్కర్ వండర్ కాయింగి. మీరు చెప్తారు మేము పాఠశాలకు వెళ్తున్నాము, భగవంతుడు మాకు చదివిస్తున్నారు అని. లక్ష్యం ఏంటనేది కూడా మీరు చెప్తారు కదా, ఈ లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాం చదువుకుని మేము అంటే, మనుషులు విని వండర్ అయిపోతూ ఉంటారు, ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. हम अपने हेड ऑफिस में जाते क्या पढ़ते हो, मनुष्य से देवता, बेगर से प्रिंस बनने की पढ़ाई पढ़ रहे हो. మేము మా హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాము అని మీరు చెప్తారు కదా, ఏం చదువుకుంటారు అక్కడ, ఏం చేస్తారంటే మనుషుల నుండి దేవతలుగా, బేగార్ నుండి ప్రిన్స్గా అయ్యే చదువుకుంటున్నాం అని చెప్తారు కదా మీరు అంటున్నారు బాబా. తుమ్హారే చిత్ర भी ఫస్ట్ క్లాస్ है, धन दान भी हमेशा पात्र को किया जाता है. మీ చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలు ఉన్నాయి. ధనదానం చేసేటప్పుడు కూడా పాత్రులను చూసే దానం చేయాలని లౌకికంలో అంటారు. అలాగే జ్ఞాన దానం చేసేటప్పుడు కూడా పాత్రను చూడండి. పాత్ర తుమ్కో కహా మిలేంగే, జ్ఞానదానం చేయడానికి మనము జ్ఞానం వినే పాత్రలు ఎక్కడ దొరుకుతారు? శివకే, లక్ష్మీనారాయణకే, రామ్ సీతాకే మందిరం, శివ మందిరంలో, లక్ష్మీనారాయణ రామ్ సీతా మందిరంలో దొరుకుతారు. వహా జాకర్ తుమ్నోంకి సేవ కరా, మందిరాల్లో వెళ్ళి కూడా మీరు సేవ చేయండి, పాత్రలు దొరుకుతారు. అప్నా టైం వేస్ట్ నీ కరో, వినని వాళ్ళతో మీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి అంటున్నారు బాబా. गंगा नदी पर भी जाकर तुम समझाओ, पतित पावनी गंगा है या परम पिता परमात्मा है, सर्व की सदगति ये पानी करेगा, ये या बेहद का बाप करेगा. तुम इस पर अच्छी रीति समझ सकती हो.
గంగా నది తీరాన్ని కూడా వెళ్ళి చెప్పండి, పతిత పావని గంగయ లేకపోతే పరంపిత పరమాత్మయ, సర్వల సద్గతి ఇచ్చేది నీరు ఆ గంగా లేకపోతే బేహద్ తండ్రి, అనంతమైన తండ్రి భగవంతుడా అని ఈ టాపిక్ తీసుకొని కూడా చక్కగా చెప్పొచ్చు మీరు గంగా స్నానాలు చేసే వాళ్ళకి అక్కడ గంగా ఒడ్డున అని చెప్తున్నారు బాబా. विश्व का मालिक बनने का रास्ता बताते हो, दान करते हो, कौड़ी जैसे मनुष्य को हीरे जैसे विश्व का मालिक बनाते हो. విశ్వానికి మాలికులయ్యే మార్గం ఈ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు, దానం చేస్తారు, జ్ఞానదానం. గుడిగవ నుండి వజ్ర సమానంగా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు మీరు జ్ఞానదానం ఇచ్చి అందరినీ అని చెప్తున్నారు బాబా. భారత్ విశ్వ కా మాలిక్ తన తుమ్ బ్రాహ్మణం కా దేవతాओं से भी उत्तम कुल है. భారతదేశమే విశ్వానికి అధికారులుగా ఉండేవారు కదా భారతీయులు, భారతదేశమే విశ్వానికి మాలిక స్థితిలో ఉండేది. బ్రాహ్మణులు మీరు దేవతల కంటే కూడా ఉత్తమ కులము అయింది మీది అని చెప్తున్నారు బాబా. ये बाबा तो समझते मैं बाप का एक ही सिकिलदा बच्चा हूँ, बाबा ने हमारा ये शरीर लोन पर लिया है, तुम्हारे सिवा और कोई भी ये बातें समझ न सके. బ్రహ్మా బాబా చెప్తున్నారు, బ్రహ్మా బాబా అనుకుంటూ ఉంటారంట నేను శివబాబాకు ఒకే ఒక అల్లారు ముద్దు బిడ్డను అని. అంతే కదా, ఒక్కడే అల్లారు ముద్దు బిడ్డ, అతనికి మనందరం పిల్లలు. एक ही सिकलदा बच्चा हूँ, समझते ब्रह्मा बाबा, ठीक है ना. बाबा बच्चा एक ही बच्चा है शिव बाबा का, तो उनके बच्चे हम सभी हो गए. బాబా ఈ శరీరాన్ని లోన్గా తీసుకున్నారు, ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికి అర్థం కావు అని చెప్తున్నారు బాబా. बाबा की हमारे पर सवारी की हुई है, हमने बाबा को कुल्हे पर बिठाया है, अतः शरीर दिया है कि सर्विस करो, उनका एवजा फिर वो कितना देते हैं हमको. ब्रह्मा बाबा कहते हैं, బ్రహ్మ బాబా అనుకుంటారు బాబా నా పైన సవారీ చేస్తున్నారు, నా శరీరంలో వచ్చి నా భుజాల పైన కూర్చోపెట్టుకున్నాను నేను శివబాబాని, అంటే శరీరం ఇచ్చాను నేను, సర్వీస్ చేయండి బాబా, ఈ శరీరం ద్వారా ఎంత సేవ మీరు చేసుకోవాలనుకుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి చేయండి అని నేను ఈ శరీరం ఇచ్చేస్తాను శివబాబాకి, దాని ఫలితము ఎంత అతను నాకు ఇస్తున్నారు తిరిగి అని చెప్తున్నారు బాబా. जो हमको सबसे ऊंच कंधे पर चढ़ाते हैं, नंबर 1 ले जाते हैं, దాని రిటర్న్ ఏమి ఇస్తున్నారు శివబాబా, నన్ను తన భుజాల మీద కూర్చోపెట్టుకొని ఎక్కించుకుంటున్నారు. నా శరీరం నేను శివబాబాకి ఇస్తే శివబాబా నన్ను తన భుజాల మీద ఎక్కించుకుంటున్నారు, నంబర్ 1లో తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు బ్రహ్మా బాబా. బాప్ కో బచ్చే ప్యారే లగ్తే తో ఉన్కో కంధే పర్ చడాతే हैं. లౌకికంలో కూడా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి అమ్మా నాన్న ఏం చేస్తారు, వాళ్ళని ఆడిస్తూ భుజాల మీదకి ఎక్కించుకుంటారు కదా, తల మీదకి ఎక్కించుకుంటారు, భుజాల మీదకి ఎక్కించుకుంటారు. మా బచ్చే కో సిర్ఫ్ గోదు తక్ లేతి హే, బాప్ తో కందే పర్ చడాతే. అమ్మ అయితే ఒళ్ళోనే పెట్టుకుంటది ఎక్కువగా పిల్లల్ని, కానీ నాన్న ప్రేమ కలిగితే అమ్మ ప్రేమ వడిలో ఇస్తుంది, నాన్న ప్రేమ కలిగితే భుజాల మీద ఎక్కించుకుని ఆడిస్తాడు కదా లౌకికంలో కూడా. పాఠశాలకు కభీ కల్పన नहीं कहा जाता. అలాగే ఇక్కడ కూడా బాబా మనం బ్రహ్మా బాబా అలా అనుభవం చేస్తూ ఉండేవారంట. శివ బాబా నన్ను భుజాల మీద ఎక్కించుకుని అంత ప్రియమైన బిడ్డగా స్వీకరించారు, నంబర్ 1లో తీసుకెళ్తున్నారని మరి మనం కూడా అనుభవం చేయొచ్చు బాబాతో. భుజాల మీద ఎక్కించుకుంటున్నారు బాబా నన్ను, నాకు ఇంత విలువ ఇస్తున్నారు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు బాబా. మనం బాబాకు చెప్పొచ్చు, బాబా మీరు ఈ శరీరాన్ని సేవకు ఉపయోగించుకోండి చెప్పండి, మాట్లాడండి బ్రహ్మా బాబా లాగే మనం కూడా. కాకపోతే తేడా ఏంటంటే శివబాబా డైరెక్ట్గా ప్రవేశించారు బ్రహ్మా బాబాలో, మనల్ని ఇండైరెక్ట్గా మన వెనుక ఉండి ఉపయోగించుకుంటారు బాబా, అది తేడా అని మనం కూడా అలాగే బ్రహ్మా బాబా లాగా అనుభవం చేయొచ్చు. तो हम भी बाबा से बात कर सकते हैं ना ब्रह्मा बाबा जैसे. कुल्हड़ बाबा हमें कंधे पर चढ़ाए, तो बाबा को बोलो हमारा शरीर सेवा में यूज करो बाबा, शरीर हम दे रहे हैं. बाकी फर्क ये है कि ब्रह्मा बाबा में डायरेक्ट शिव बाबा प्रवेश करते थे और इनडायरेक्ट बाबा हमारे साथ रह के हमारे शरीर के द्वारा सेवा कराएंगे. तो ऐसे बातें कर सकते हैं. बाबा कंधे पर चढ़ाते हैं हमें, हम भी शरीर बाबा की सेवा में दे रहे हैं ऐसे.
पाठशाला को कभी कल्पना नहीं कहा जाता। स्कूल में हिस्ट्री ज्योग्राफी पढ़ते तो क्या ये वो कल्पना हुई? ये भी वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी है ना। పాఠశాలలో ఇప్పుడు కల్పన అనే విషయం ఉండదు. స్కూల్లో ప్రాక్టికల్గా హిస్టరీ జాగ్రఫీ అనేది చదువుకుంటారనమాట, చరిత్ర భౌగోళికం అనేది. దాన్ని కల్పన అంటారా? స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, ఏ నేర్పిస్తే కల్పించుకునే కథలు అంటారా ఏంటి? అక్కడ కాదు కదా. అలాగే ఇది కూడా ఒక స్కూల్, పాఠశాల. ఇక్కడ కూడా వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ బాబా మనకు చెప్తున్నారు. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికము అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर। फर्स्ट पॉइंट, बहुत प्रेम से बैठकर रूहानी बाप को याद करना है। చాలా ప్రేమతో కూర్చుని ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయాలి. याद में प्रेम के आंसू आ जाए तो वो आंसू विजय माला का दाना बन जाएंगे. స్మృతిలో బాబా స్మృతిలో ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు వచ్చినట్లయితే ఆ ఆనంద బాష్పాలే విజయమాలలో మణిగా తయారవుతాయి. अपना समय भविष्य प्रारब्ध बनाने में सफल करना है. తమ సమయాన్ని భవిష్యత్ ప్రారబ్ధం తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. చాలా ప్రేమతో కూర్చొని ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయాలి. బాబా స్మృతిలో ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు వచ్చినట్లయితే ఆ ఆనంద బాష్పాలు విజయమాలలో మణిగా తయారైపోతాయి. తమ సమయాన్ని భవిష్యత్ ప్రారబ్ధం తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. बहुत प्रेम से बैठकर रूहानी बाप को याद करना है. याद में प्रेम के आंसू आ जाए तो वो आंसू विजयमाला का दाना बन जाएंगे. अपना समय भविष्य प्रारब्ध बनाने में सफल करना है. सेकंड पॉइंट, अंतर्मुखी हो सबको अलफ का परिचय देना है. ज्यादा तीक तीक नहीं करनी. अंतर्मुखी है, అందరికీ తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి, అల్లా యొక్క పరిచయం. అల్లఫ్ అంటే అల్లా, భగవంతుడు. అంతర్ముఖిగా అందరికీ అల్లా యొక్క తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మాటలాడకూడదు. ఏకీ పూర్ణ రహే कि ऐसा कोई कर्तव्य ना हो जिसकी सजा खानी पड़े. ఒకటే చింత ఉండాలి, శిక్ష అనుభవించేలాంటి ఏ కర్తవ్యం నా ద్వారా జరగకూడదు అని. ఏకీ పూర్ణ రహే कि ऐसा कोई कर्तव्य ना हो जिसकी सजा खानी पड़े. ఒకటే చింత ఉండాలి, శిక్ష అనుభవించేలాంటి కర్తవ్యం ఏది నా ద్వారా జరగకూడదని. वरदान, शुभ भावना से सेवा करने वाले बाप समान अपकारियों पर भी उपकारी भव. శుభ భావన ద్వారా సేవ చేసేటటువంటి బాబా సమానముగా अपकारीలపైన కూడా ఉపకారిగా కండి. శుభ భావన से सेवा करने वाले बाप समान अपकारियों पर भी उपकारी अपकारियों पर भी उपकारी भव. శుభ భావనతో సేవ చేసేవారిగా బాప్ సమాన్ अपकारीలపైన కూడా ఉపకారిగా కండి. जैसे बाप अपकारियों पर उपकार करते ऐसे आपके सामने कैसी भी आत्मा हो लेकिन अपने रहम की वृत्ति से शुभ भावना से उसे परिवर्तन कर दो. यही है सच्ची సేవ. ఏ విధంగా బాబా అపకారీలపైన కూడా ఉపకారం చేస్తూ ఉంటారో
అలాగే మీ ఎదురుగా ఎలాంటి ఆత్మలు వచ్చినా కానీ మీరు దయావృత్తితో शुभ भावनतो वारिनी परिवर्तन చేసేయండి ఇదే సత్యమైన సేవ जैसे साइंस वाले रेत में भी खेती पैदा कर देते हैं ऐसे साइलेंस की शक्ति से रहम दिल बन अपकारियों पर भी उपकार कर धरणी को परिवर्तन करो ఏ విధంగా సైలెన్స్ శక్తి వాళ్ళు ఇసుకలో కూడా పంట పండిస్తున్నారు సైన్స్ ద్వారా ఇసుక భూమిలో కూడా పంట పండిస్తున్నారు అలా సైలెన్స్ శక్తితో దయా హృదయలే అపకార్యాలపైన కూడా ఉపకారి అయి ధరణిని పరివర్తన చేయండి स्वपरिवर्तन से शुभ भावना से कैसी भी आत्मा परिवर्तन हो जाएगी क्योंकि शुभ भावना सफलता अवश्य प्राप्त कराती है స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా కూడా పరివర్తన అయిపోతారు ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను కలిగిస్తుంది स्लोगन ज्ञान का सिमरन करना ही सदा हर्षित रहने का आधार है ज्ञान का सिमरन करना ही सदा हर्षित रहने का आधार है జ్ఞానం యొక్క స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండటానికి ఆధారము అచ్చా బాబా ఈరోజు ముఖ్యమైన పాయింట్ ఏం చెప్తున్నా నిర్వికారి ప్రపంచం తయారు చేయటానికి బాబా వచ్చేది కాబట్టి మన చరిత్రను మనం బాగు చేసుకోవాలి బాబా మన చరిత్రను బాగు చేయటానికి నిర్వికారిగా తయారు చేయటానికి వచ్చారు అందుకని పరస్పరం సోదరులము అని గుర్తు పెట్టుకుంటే దృష్టి చాలా శుద్ధంగా అయిపోతుంది శుద్ధంగా ఉండాలి మీ దృష్టి క్రిమినల్ దృష్టి రాకూడదు అని చెప్తున్నారు బాబా అన్ని చింతల కన్నా ముఖ్యమైన చింత పతితం నుండి పావనంగా నేను ఎలా తయారవ్వాలి పావనంగా తయారవడానికి నేను ఏం చెయ్యాలి మరి అటువంటి కర్తవ్యాలు కూడా పావనంగా అవ్వకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా శిక్ష అనుభవించే కర్తవ్యం కూడా నా ద్వారా జరగకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇదే చింత ఉండాలి ఇంకా బాబా స్మృతి చేసిన
आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे। हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो, साथ में आप हो, सामने आप हो, साथ में आप हो। आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे। हुई खुशहाल है जिंदगानी, हो गए